రాగి బులుగురు గోధుమల రవ దోస. బులుగురు గోధుమలు అందరికీ తెలుసు, రాగి ఈ రెండింటి కాంబినేషన్లో రవ దోస అనమాట. మామూలు రవ దోస అందరికీ తెలుసు, మరి ఇదేలా చేయాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి బులుగురు గోధుమల రవ దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 4 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, క్యారెట్ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి బులుగురు గోధుమల రవ దోస తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం బులుగురు గోధుమలు, రాగి అనేది మనం ముఖ్యంగా తీసుకుంటున్నాం. బులుగురు గోధుమలు అంటే ఏంటి? బక్వీట్, అంటే అందరికీ తెలిసినటువంటి భాష. ఈ బక్వీట్ ప్రయోజనాలు ఏంటి అంటే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి చాలా మంచిదండి. అలాగే పిత్తాశయంలో రాళ్ళు ఉంటే కూడా ఇది ఎక్కువగా తినడం వల్ల చక్కగా మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగే జలుబులు, దగ్గులు ఉన్నప్పుడు కూడా మనకు ఈ బులుగురు గోధుమలు చాలా బాగా అవి తగ్గించడానికి పనిచేస్తూ ఉంటాయి. అలాగే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బ్లడ్ కౌంట్ ని పెంచడానికి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా ఎముకలు కూడా స్ట్రాంగ్ గా అవుతాయి. సో బులుగురు గోధుమల్ని ఖచ్చితంగా మనం వారానికి అట్లీస్ట్ 2 సార్లు ఏదో ఒక రూపంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మనకు రాగి, ఇక రాగి గురించి అందరికీ తెలిసిందే. షుగర్ ఉన్న వాళ్ళకైనా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, వెయిట్ మేనేజ్మెంట్, గుండె ఆరోగ్యానికి మంచిది, ఓవరాల్ గా అంటే ఇమ్యూన్ సిస్టమ్ కి కూడా చాలా బాగా మంచిది. సో అలా ఈ రెండింటి కాంబినేషన్ తో ఈ రోజు మనము రవ దోశ తయారు చేసుకోబోతున్నాం, రవ లేకుండా. సో ఇటువంటి దోశలు మనం చాలా కూడా చేసుకున్నాం మన అమృతం కార్యక్రమంలో. సో ఈ రోజు ఇది ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. అందులో నానబెట్టుకున్నటువంటి బులుగురు గోధుమలు 1 కప్పు తీసుకుంటున్నాను. 1 కప్పు అంటే 1 దోశ కదండి. సో దీంట్లో 1/2 కప్పు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మనం రాగి మిక్స్ చేసుకుందాం. రాగి పిండి కూడా ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు మిక్స్ చేశాను. ఆ తర్వాత కాస్త వరిపిండి, కరకరలాడుతూ రావడానికి కాస్త వరిపిండి. ఆ తర్వాత ఇందులో కాస్త పెరుగు. ఓకే, ఇది మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు అనేది ఖచ్చితంగా మనం యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని, చాలా కొంచెం, మరి ఎక్కువగా కాకుండా నీళ్లు పోసుకొని చక్కగా ఒక దోశ పిండిలాగా, అంటే రవ దోశ వేయడానికి అణువుగా మనం రుబ్బుకోవాలన్నమాట. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఇందులో ఏం వేయబోతున్నాడో చెప్పేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనము పిండిగా రుబ్బేసుకున్నాం. ఇందులో రాగి, అలాగే బక్వీట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడూ కూడా రవ దోశ వేసుకునేటప్పుడు మనము గరిట ఉపయోగించాం, అలా డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాం. అంటే అంత జారుగా మనము ఆ పిండిని చేసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ తురుము, దానికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, అలాగే కొంచెం వంట సోడా. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా, సో అందుకు వంట సోడా వేస్తే బాగుంటుంది అనమాట. ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంత గట్టిగా ఉంటే మనకు రవ దోశ సరిగ్గా రాదు. ఓకే, సో దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం పల్చగా. ఓకే, ఇలా మనకి అంటే ఈజీగా మనకు స్పూన్ అనేది కదలాలన్నమాట. దీంట్లో ఎక్కడ మనకు వాటర్ ఉండల్లాగా కాకుండా చాలా ఈజీగా ఒక వాటర్లో కదిలినట్టు కదలాలి. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుంటున్నానండి. పెనం కాస్త వేడైన తర్వాత మనం ఫస్ట్ కాస్త నూనె వేసుకుందామండి. అంటే కొంచెం మనకు గ్రీజింగ్ చేసుకోవడానికి అనమాట. మనం పెనం అంటే ఫస్ట్ దోశ ఎప్పుడు కూడా కొంచెం అటు ఇటుగా వస్తుంది కదా, సో ఆ ఇబ్బంది కూడా లేకుండా ఉండాలి అంటే 100% కొంచెం ఇలా నూనె వేసుకొని టిష్యూ పేపర్తో అలా నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. ఓకే, కొన్ని పెనం ఇంకొంచెం వేడవ్వాలి. వేడైన తర్వాత మనము ఈ రవ దోశ ఏదైతే ఉందో, బులుగురు గోధుమల రవ దోశ, ఇది మనము గరిటెతో వేయట్లేదు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. జస్ట్ ఒక కప్పులోకి తీసేసుకొని అది డైరెక్ట్గా ఇలా కప్పుతో వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇలా పిండి ఉంది కదా, సో ఈ పిండిని చక్కగా ఒక కప్పులోకి తీసుకోవాలి. ఓకే, సో పెనం మనకు ప్రాపర్గా అంటే మరీ ఓవర్ హీట్ అవ్వదు, పొగలు పొగలు వస్తే కూడా సరిగ్గా రాదు.
మీడియంగా, అంటే ఎంత వేడవ్వాలో అంత వేడవ్వాలి. ఐరన్ పెనం అయినా ఏదైనా సరే. ఓకే, పెనం కొంచెం వేడైంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా డైరెక్ట్గా బోర్లించేయాలంతే. చూసారా, ఇక్కడ చక్కగా మనకి ఇలా హోల్స్ లాగా వచ్చింది, రవ దోశ లాగా. సో రవ దోశకి ఎప్పుడు కూడా ఒక షేప్ అంటూ 100% ఉండదండి. సో దీన్ని మనం చక్కగా గుంటగట్ట సహాయం లేకుండా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో చక్కగా మనం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. మనం మామూలుగా జనరల్గా వేసుకునేటువంటి రవ దోశ ఏంటి అంటే అందులో ఆఫ్ కోర్స్ మనం కొంచెం మైదా పిండి అవన్నీ వాడతాం కాబట్టి వస్తుంది. కానీ ఇవేంటి బులుగురు గోధుమలు. సో ఏంటి అంటే మనకి మరీ అంత పల్చగా రావు, అందుకే ఇలా వచ్చింది. బట్ ఎస్, మీరు అలా వేసేసుకొని ముందుగా పెనం తిప్పేసేయండి. పెనం అన్ని వైపులా మీరు నీట్గా తిప్పేశారంటే మీకు చక్కగా ఇదిగోండి ఇలా హోల్స్ లాగా నీట్గా వచ్చేస్తుంది. షేప్ గురించి అసలు పట్టించుకోకండి, ఎందుకంటే రవ దోశకి ఎప్పుడు హోటల్ వాళ్ళు వేసినా కూడా మనకు షేప్ ఉండదు. అది ప్రాపర్గా రౌండ్గా రావాలి అంటే మనం గరిటెతోనే తిప్పాలి, లేకపోతే సాధ్యం కాదు. సో ఇది మామూలుగా మనం అలా వేసిన తర్వాత వచ్చే షేప్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది 2 వైపులా కాలుస్తూ ఉంటారండి. మనం చక్కగా రాగి బులుగురు గోధుమల రవ దోశ వేసేసుకున్నాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసానండి. 2 వైపులా ఇలా చక్కగా రోస్ట్ చేసేసుకున్నాను. ఓకే, సో చక్కగా అయింది కాబట్టి దీన్ని ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మనం నార్మల్గా వేసుకునే రవ దోశలా కాకుండా చాలా సాత్వికంగా హెల్దీగా ఇలా కూడా మనం వేసుకోవచ్చు. చూసారా ఇంత నీట్గా వచ్చేసిందో, కరకరలాడుతూ కూడా వచ్చింది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, మరి ఈ రాగి బులుగురు గోధుమల రవ దోశ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి బులుగురు గోధుమల రవ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 4 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, వంట సోడా చిటికెడు, క్యారెట్ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాగి బులుగురు గోధుమల రవ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న బులుగురు గోధుమలు, రాగి పిండి, వరి పిండి, పెరుగు వేసి మెత్తగా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు, వంట సోడా వేసి కాస్త నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని రవ దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి బులుగురు గోధుమల రవ దోశ రెడీ.